ముందుగా ప్రార్థనతో అత్యంత మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుర్మేదేవ సర్వకార్యేషు సర్వదా శ్రీరామచంద్రాశ్రిత పరిగ్రహ సంస్థ కళ్యాణ గుణాభిరామ సీతాముఖం పూర్వచంచరిక నిరంతరం మంగళం ఆతనోతి చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం క్లుప్తం మహాపాతికనాశనం ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే वामे भूमिसुता पुरश्च हनुमान् पश्चात् सुमित्रा सुतः शत्रुघ्नो भरतश्च पार्श्वयोः वायव्यादिकोणेषु च सुग्रीवश्च विभीषणश्चैव रातारासुतो जाम्बवान् मध्ये नीलसरोजकोमलरुचिं रामं भजे श्यामलं श्रीरामं भजे श्यामलम् यत्र यत्र रघुनाथस्य कीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमः राक्षसान्तकं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि श्रीरामदूतं शिरसा नमामि శ్రీరామదూతం శిరసా నమామి. మనం మీరు క్రితంసారి లేరు కదా గంగాధర్ గారు, అప్పుడు భువన గారు కూడా జాయిన్ అయ్యారు. సరే ఆవిడకి కొంచెం ఈ యోగ వాసిష్టాన్ని పరిచయం చేద్దాం, ఎందుకంటే ఆవిడ మొదటిసారి జాయిన్ అయ్యారు కాబట్టి, మొదటిసారి వింటాం కాబట్టి ఆవిడకి కొంచెం ఈ యోగ వాసిష్టాన్ని పరిచయం చేసి ఆ తరువాత మనం ఈ మన ముముక్ష వ్యవహార ప్రకరణం వరకు ప్రారంభించుకుందాం అని అనుకున్నాము. సో మీరు అంతకు మునుపు వారం ముముక్ష వ్యవహార ప్రకరణంలో ఎంతవరకు అయితే విన్నారో, క్రితం వారం అంతవరకు ఆమెకి చెప్పానన్నమాట. అంటే కొద్దిగా సంగ్రహంగా చెప్పుకుంటూ వచ్చి ఆవిడని కూడా ఇక్కడ వరకు, అంటే ఈ భాగం వరకు చెప్పుకుని ఆ తర్వాత ఏదైతే మనం మాట్లాడుకుందాం అనుకున్నామో, ఏదైతే మీరు క్రితం వారం అంటే అంత మునుపు వారం ఎంతవరకు అయితే విన్నారో అంతవరకు ఆవిడని తీసుకుని వచ్చాను. ఇప్పుడు యాక్చువల్గా మనం ఎంతవరకు వెళ్తున్నాము అనేది, ఇప్పటి నుంచి ఎంతవరకు ఎక్కడి నుంచి ప్రారంభించుకుందాం అనేది, అంటే మీరు అప్పుడు విన్నప్పుడు రాముల వారికి సుఖ మహర్షి గురించి చెప్తున్నారు విశ్వామిత్రుల వారు. అంటే ఎందుకు రాముల వారు ఒక వైరాగ్య స్థితిలో చేరుకున్నారు ఇదంతా అన్నప్పుడు, వాళ్ళు వశిష్ఠ మహర్షి రాముల వారికి ఈ ఆత్మజ్ఞానం లేకపోతే జ్ఞానాన్ని ఏదైతే చెప్పబోతున్నారో అది వినటానికి ఆ సమయంలో దశరథ మహారాజు గారి ఆ సభలోనికి అనేకమైనటువంటి దేవతా సమూహం, ఋషి సమూహం, తర్వాత ముని సమూహం, ఇటువంటి సిద్ధచారణులు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఆయన కూర్చుని ఆయన సభలో ప్రాంగణంలో ఉన్నారు అని, ఆ తర్వాత రాముల వారికి ఈ సుఖ మహర్షిని ఉదాహరణగా చూపిస్తూ ఆయనకి ముముక్షు వ్యవహారం ఎలా ఉంటుంది, అసలు ముముక్షువు ఎవరు, ఆయన యొక్క ముముక్షువు అంటే ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటే వాళ్ళని ముముక్షువు అంటారు అనేటువంటి విషయాలు చెప్పటానికి సుఖ మహర్షిని ఆ సమయంలో ఒక రిఫరెన్స్ గా చూపిస్తూ, నాయన ఇలా ఉంటుంది ముముక్షువు యొక్క లక్షణము అనేటువంటిది విశ్వామిత్రుల వారు రాముల వారికి వివరించటంతో మనకి ముముక్షు వ్యవహార ప్రకరణం ప్రారంభం అవుతుంది అని అక్కడి నుంచి చెప్పుకుంటూ, తర్వాత శుక్ల వారికి ఎప్పుడైతే వైరాగ్యం కలిగిందో ఆ వైరాగ్యానికి సంబంధించినటువంటి ఆ తర్వాత జ్ఞానాన్ని ఎలా పడేయాలో ఆ జ్ఞాన సముపార్జన కోసం వ్యాసుల వారు శుక్ల వారిని జనక మహారాజు గారి దగ్గరికి పంపించటం, జనక మహారాజు గారు శుక్ల వారిని పలు విధాలుగా పరీక్షించిన తరువాత ఆయనకి చేయాల్సినటువంటి బోధ చేసి, నాయన ఇంకా ఇంతకు మించి తెలుసుకోవడానికి ఏమీ లేదు అని చెప్పిన తరువాత ఆయన అక్కడి నుంచి
వెళ్ళిపోయారు. శుకుల వారు కూడా ఆ సమయంలో ఆత్మజ్ఞానం పూర్తిగా ఎరిగినటువంటి ఒక అవధూతగా ఆయన ఈ ప్రపంచంలో కలయతిరుగుతున్నారు అని మనం అక్కడి వరకు ఆగాం. ఆ సమయంలోనే రాముల వారు మరి తన కొడుకుకి వచ్చినటువంటి ఈ విదేహముక్తి ఏదైతే ఉన్నదో అది తన తండ్రికి ఆయన తండ్రి అయినటువంటి వ్యాసుల వారికి ఎందుకు రాలేదు అని ఒక ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకి సమాధానంగా విశ్వామిత్రుల వారు గాని వశిష్ఠుల వారు గాని ఏం చెప్పబోతారు అది మనం వచ్చే వారం చూద్దాం అని క్రితం వారం మనం చెప్పుకున్నాం. ఇప్పుడు దానికి కొనసాగింపుగా వశిష్ఠ మహర్షి అలానే గురువు అయినటువంటి విశ్వామిత్రుల వారు కూడా రాముల వారికి ఎటువంటి ఉపదేశాన్ని ఇవ్వబోతున్నారు, రాముల వారికి వచ్చినటువంటి సందేహం ఏదైతే ఉన్నదో అది వ్యాసుల వారికి ఎందుకు ముక్తి కలగలేదు, విదేహ ముక్తి అనేది ఎందుకు కలగలేదు అనేటువంటి ప్రశ్నకి సమాధానంగా ఆ శుక్రవారికి ఎందుకు ఆ నిర్వాణ ముక్తి ఎందుకు కలిగింది, ఎలా కలిగింది, ఆయన ఎందుకు అందిపుచ్చుకున్నాడు, ఈయనకి ఎందుకు కలగలేదు అనేటువంటి ప్రశ్నకి సమాధానంగా చెప్పబోతున్నారు. ఇప్పుడు మనం ఇది వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, నాయనా పూర్వం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుల వారు నాకు ఉపదేశించినటువంటి ఈ శాస్త్ర జ్ఞానాన్ని ఇప్పుడు మరలా నీకు చెప్పబోతున్నాను. ఏమిటంటే నాయనా సూర్యుడిలాగా ప్రకాశించేటువంటి పరమాత్మ చైతన్య శక్తి ముందు ఆ చైతన్య శక్తి యందు లేచి లీనమైపోయేటువంటి త్రసరేణువులు అసంఖ్యాకములు అంటారు. త్రసరేణువు అంటే ఏంటి? రేణువు అంటే ఒక కణం. ఇప్పుడు ఇసుక రేణువులు అంటారు కదా. ఆ ఇసుక రేణువుల్లో ఆ ఇసుకలో ఉండేటువంటి అత్యంత సూక్ష్మమైనటువంటి ఆ పదార్థం కానీ ఏదైతే ఉందో అది దానిని మనం రేణువు అంటాం. త్రస రేణువు అంటే ఏంటి అంటే బేసిక్గా మనకి ఎప్పుడైనా మీరు ఒక ఒక కుర్చీలో అలా కూర్చుని కిటికీలోంచి పడుతున్నటువంటి ఆ కాంతి రేఖలని అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆ కాంతి రేఖలలో ఆ గాలి కణాలలో కొన్ని చిన్న చిన్న దుమ్ము కణాలు లేచి మెరుస్తూ మళ్ళీ ఒక క్షణం అటు వెళ్ళిపోతే ఆ కాంతి కాంతి కిరణాల నుంచి పక్కకు తప్పుకుంటే అవి మెరవటం ఆగిపోయి ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తుంటారు కదా, అది త్రసరేణువు అంటే. బేసిక్ గా ఏంటంటే ఆ గవాక్ష నుంచి అంటే ఆ కిటికీ నుంచి పడుతున్నటువంటి సూర్య కిరణాలలో అప్పుడే ఆ కిరణాల ద్వారా పడుతున్నప్పుడు ఆ కిరణాలలో ఆ గాలిలో తేలేటువంటి ఆ చిన్న చిన్న దుమ్ము కణాలు ఏవైతే ఉన్నాయో ఆ దుమ్ము కణాలని మనం త్రసరేణువులు అంటాం. ఏమండి? సో ఆ ఇట్లాంటివే పరమాత్మ యొక్క చైతన్య శక్తిలో జరిగేటువంటి ఈ అనేకానేకమైనటువంటి సృష్టులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క చైతన్య శక్తిలో అలా కనిపించి ఇలా మాయమైపోయేటువంటి సృష్టులు. ఈ జగత్తులన్నీ కూడా మనం చూసేటువంటి మనం ఉన్నటువంటి ఈ బ్రహ్మాండం గాని లేకపోతే వేరే ఇతర జగత్తులు కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అలా పుట్టి ఇలా మాయమైపోయేటువంటివే. అది యాక్చువల్‌గా ఇప్పుడు మనకి రాములు వారు అడిగిన ప్రశ్నకి ఈ సమాధానం ఎట్లాగా రిలేట్ అవుతుంది కదా. రాములు వారు అడిగింది ఏంటి? వ్యాసుల వారికి ఎందుకు కలగలేదు ఆ నిర్వాణ ముక్తి అనేది, శుకుల వారికి ఎలా కలిగింది అనేది. కానీ దానికి గురువు గారైనటువంటి వశిష్ఠ మహర్షి ఎక్కడ ప్రారంభిస్తున్నారో చూడండి. ఈ సమాధానం మనకి చివరికి వస్తుంది.
ఓకే. ఇందులోనే మనకి సదేహముక్తి, విదేహముక్తి అనే రకరకాలైనటువంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఈ మాటలకి అర్థాలు కూడా మనం వెళ్ళబోయే ముందు చెప్పుకుంటాం. సో, వశిష్ఠ మహర్షి ప్రారంభించిందేంటంటే, అనేకానేకమైనటువంటి సృష్టులలో ఈ బ్రహ్మాండాల సంఖ్యని గాని, ఈ లేపోతే ఆ బ్రహ్మాండాలలో ఉన్నటువంటి త్రిభువనాలు అంటే మనకి మామూలుగా భూర్భువః స్వః అంటాం కదా! భూః భువః స్వః అని గాయత్రి మంత్రంలో. అలా వచ్చినప్పుడు ఆ త్రిలోకాలకి సంబంధించినటువంటివి గాని, ఇవి అసలు ఎన్ని ఉన్నాయో ఎవరు లెక్కించగలరు? అటువంటి బ్రహ్మగారి యొక్క ఈ అంటే బ్రహ్మ అంటే ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మ కాదండి. పరమాత్మ, బ్రహ్మము. ఆయన యొక్క సృష్టులలో అసలు జీవన్ముక్త పురుషులనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి నమ్మకాలు ఉంచరు అంటారు. ఇక్కడ మనకి చిన్న ఉదాహరణ చెప్తాను. మనకి ఆంజనేయ స్వామి వారి చరిత్ర ఉంటుంది. అందులో స్కాంద పురాణంలోను, పద్మ పురాణంలోను ఒకటుంటుంది. ఆంజనేయ స్వామి వారి చరిత్ర. అంటే అసలు ఆంజనేయ స్వామి వారు సాక్షాత్తు మనం పరమశివుడి అవతారం అనుకుంటాం కదా! రుద్రావతారం కదా! రుద్రుల వారి అంశ. ఎలా అంటే సరే ఈ రావణాసురుడి యొక్క ఆగడాలు భరించలేకపోతున్నామని దేవతలందరూ వెళ్లి విష్ణుమూర్తి దగ్గర ప్రార్థన చేసినప్పుడు విష్ణుమూర్తి గారు మీరు వెళ్ళండి నేను వస్తున్నాను. నేను వచ్చి ఆ రావణుడి యొక్క పని పడతాను. ఆ రావణుడి యొక్క అంతం చూస్తాను అని చెప్పి తర్వాత దేవతలందరూ అక్కడి నుంచి మీరు వెళ్ళి మీ 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 అంశలతో వానరులుగా జన్మించండి. నేను నరుడిగా వస్తాను అని చెప్పారు కదా! అయిన తర్వాత విష్ణుమూర్తి గారు వైకుంఠం నుంచి బయలుదేరి వస్తుండంగా ఆయన యొక్క పాదం అలా లేచి ఇలా వస్తుండగా అనేకానేకమైనటువంటి ఈ బ్రహ్మాండాలు, సృష్టులు అన్నీ దాటుకొని ఈ భూమి మీదకి రాబోతున్నది. అలా ఆ వైకుంఠం నుంచి బయలుదేరినటువంటి ఆ విష్ణుమూర్తి గారి యొక్క ఆ పాదం ఆ వైకుంఠంలో ఒక అడుగు, ఈ భూమి మీద ఒక అడుగు పడబోతోంది. ఇలా పడబోతుండగా అక్కడ ఉన్నటువంటి అనేకానేకమైనటువంటి ఆ బ్రహ్మాండాలలో ఉన్నటువంటి బ్రహ్మలు అంటే ఆ బ్రహ్మాండాన్నంతటినీ కూడా సృజించినటువంటి వాళ్ళు ఆ బ్రహ్మలు. ఆ సృష్టిని రచించిన వాళ్ళు ఆ బ్రహ్మలు. అలా వచ్చేటువంటి వాళ్ళలో అక్కడ ఒక అండం ఉన్నది. అంటే ఒక సృష్టి ఉన్నది. ఆ సృష్టి పేరు పద్మాండం అంటారు. ఓకే. ఆ పద్మాండంలో ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ బ్రహ్మాండంలో జీవ రచన ఎలా జరిగింది? అంటే పంచభూతాత్మకమైనటువంటి శరీరాలు, దేహాలు ఇవన్నీ గూడా. మనం ఉన్నటువంటి ఈ దేహం ఏదైతే ఉందో అది పంచభూతాత్మకం. ఆకాశం, గాలి, నీరు, నిప్పు, భూమి ఇది కదా! అగ్ని. అక్కడ ఆ పద్మాండంలో జరిగేటువంటి సృష్టిలు ఎలా ఉంటాయట అంటే కేవలం త్రిభూతాత్మకం ఉంటాయట. ఏంటి ఆ త్రిభూతాత్మకం అంటే భూమి, నీరు లేకుండా కేవలం ఆకాశము, తేజస్సు అంటే అగ్ని, వాయువు. ఈ మూడింటి యొక్క లక్షణాలతో ఏర్పడినటువంటి దేహాలతో నిర్మితమైనటువంటి సృష్టి రచన అది. ఏది? ఆ పద్మాండం అనేది. ఆ పద్మాండానికి బ్రహ్మ ఎవరు అంటే ఏకపాద రుద్రులంటారు. ఈ ఏకపాద రుద్రుడెవరు అంటే మనకి పరమశివుడి యొక్క రుద్రాంశాలంటాం కదా! ఏకాదశ రుద్రులంటాం కదా! ఆ ఏకాదశ రుద్రులలో చివరి వాడైనటువంటి 11వ వాడవైనటువంటి రుద్రుడినే ఏకపాద రుద్రుడు అంటాం. ఈ ఏకపాద రుద్రుడు ఆ ఆ పద్మాండానికి బ్రహ్మ. ఇది మనకి సంపూర్ణ హనుమత్ చరిత్రం అని ఒక ఈ స్కాంద పురాణంలోను దీంట్లోనే వస్తుంది. పద్మ పురాణంలో. అయితే నాకు ఇది చదివినప్పుడు వెంటనే నాకు కొంచెం అబ్బురంగా అనిపించింది. సరే ఆయన వచ్చి ఇది తీసుకొని ఆయన వస్తున్న
ఆ ఆ పరమశివుడు అంటే పరమేశ్వరుడు అంటే విష్ణుమూర్తి వైకుంఠం నుంచి బయలుదేరి వస్తుండగా తన తండ్రి అంటే ఆ ఏకపాదరుద్రుడికి కూడా సృష్టికర్త విష్ణుమూర్తి. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ బ్రహ్మాండంలో బ్రహ్మగారు ఉద్భవించినటువంటిది నాభి కమలం నుంచి ఉద్భవించినటువంటి ఆ కమల సంభవుడు చతుర్ముఖ బ్రహ్మగారు. అక్కడ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆ మరొక ఆ ఏమనొచ్చంటే ఒక అంగం నుంచి ఉద్భవించినటువంటి మరొక కమలం, మరొక పద్మం అనుకుందాం. ఆ పద్మాండం నుంచి ఉద్భవించినటువంటి వాడు ఏకపాదరుద్రుడు. అదేంటండి విష్ణుమూర్తికి ఇలా వస్తాయా అంటే, దీనికి మనకి ప్రూఫ్ ఎక్కడుంటుంది అంటే, విష్ణుమూర్తి యొక్క చెవిలోంచి ఒక పద్మం రావచ్చు. విష్ణుమూర్తి యొక్క నాసికారంధ్రంలో నుంచి ఒక పద్మం రావచ్చు. ఆయన యొక్క స్వేద రంధ్రాలలో నుంచి అనేకమైనటువంటి సృష్టులు జరగచ్చు. అంటే ఆ బ్రహ్మలు ఉద్భవించచ్చు. మనం ఉన్నటువంటి ఈ బ్రహ్మాండంలో ప్రస్తుతం ఉన్నటువంటి బ్రహ్మగారు ఎవరైతే ఉన్నారో ఆయన విష్ణుమూర్తి యొక్క నాభి కమలం నుంచి వచ్చినటువంటి బ్రహ్మగారు. ఇది మనకి ఎక్కడ దీనికి విషయం దొరుకుతుంది అంటే మహాభారతంలో శాంతి పర్వంలో నారాయణీయం అని ఉంటుంది. మీరు వినే ఉంటారు. ఆ నారాయణీయంలో ఆ విష్ణుమూర్తి యొక్క చెవి రంధ్రం నుంచి వచ్చినటువంటి ఆ కమలం నుంచి ఉద్భవించినటువంటి బ్రహ్మ. ఆయన చేసినటువంటి సృష్టి. ఆయన యొక్క నాసికారంధ్రం నుంచి వచ్చినటువంటి బ్రహ్మ. ఇలా అనేకమైనటువంటివి కనిపిస్తాయి. సో, ఈ పద్మాండం అనేది మనకి ఆంజనేయ స్వామి వారి అవతారంగా చెప్పబడుతున్నటువంటి ఈ ఏకపాదరుద్రుల వారు ఉన్నటువంటి ఈ ఆహ్, ఈ బ్రహ్మాండం ఆయన యొక్క విష్ణుమూర్తి దగ్గర ఏ అంగం నుంచి వచ్చిందో మనకు తెలీదు. అంటే విష్ణుమూర్తి దగ్గర నుంచి కోటాను కోట్ల బ్రహ్మలు ఉద్భవించి వాళ్ళందరి యొక్క సృష్టులు, బ్రహ్మాండాలు జరిగాయి అని మనకి ఆఖరికి భాగవతంలో కూడా కృష్ణుడి యొక్క 12వ స్కందంలో వస్తుంది. ఎక్కడైతే మనకి 12వ స్కందం పూర్తిగా కృష్ణుడి యొక్క కథలుంటాయి భాగవతంలో. ఆ భాగవతంలో ఒకానొక సమయంలో బ్రహ్మగారు విష్ణుమూర్తిని దర్శించడానికి వచ్చే సమయంలోనే ఆయన చుట్టూతా కోటాను కోట్ల బ్రహ్మలు కనిపిస్తారట. కృష్ణుడిని దర్శించుకోవడానికి వచ్చేవాళ్ళు. అంటే మనం ఉన్నటువంటి ఈ బ్రహ్మాండానికి ఒక్కటే కాదు, అనేక కోటాను కోట్ల బ్రహ్మల యొక్క సృష్టి రచనలు అన్నీ కూడా మనకి ప్యారలల్‌గా గాని, మనం ఉన్నటువంటి ఈ బ్రహ్మాండానికి ప్యారలల్‌గా గాని, లేకపోతే ఇంకా ముందరికి వెళ్ళిపోయినటువంటి ఈ కాలగతిలో ఇంకా ముందరికి వెళ్ళిపోయినటువంటి మనకు భవిష్యత్తులో జరుగుతున్నటువంటి కథలు గాని, మనకి ఇంకా భూతకాలంలో జరిగినటువంటి కథలు గాని, అంటే రచనలు గాని, సృష్టి రచనలు గాని అనేకమైనటువంటి కోటాను కోట్ల సృష్టి రచనలు జరుగుతున్నాయి. కొన్ని లైవ్ అయిపోతున్నాయి. మనం ఉన్న ఈ సమయంలో కొన్ని సృష్టి రచనలు జరుగుతున్నాయి. మనం మాట్లాడుకుంటున్న ఈ సమయంలో అనేకమైన సృష్టిలు లైవ్ అయిపోతున్నాయి. అన్ని చోట్ల ప్రళయాలు జరగచ్చు. కొన్ని చోట్ల సృష్టి రచనలు జరగచ్చు. ఇవి మన ఊహకి అందదు. ఎందుకంటే ఆ ఆత్మశక్తి ఏదైతే ఉన్నదో, పరమాత్మ శక్తి ఏదైతే మనం అనుకుంటున్నామో, ఆ పరమాత్మ శక్తి యొక్క నిత్య చైతన్యం ఏదైతే ఉందో, ఆ చైతన్యం మూలంగా కొన్ని కోట్ల సృష్టి రచనలు జరగచ్చు. కొన్ని కోట్ల సృష్టి లయాలు అయిపోవచ్చు. ఈ ఒక్క మాటతో మనకి ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ సృష్టి ఏదైతే ఉందో, ఇది ఎంత వాలటైల్ అనేది మనకి ఒక్కసారి ఊహించుకుంటే, మనం దేని గురించి ఇంకా భయపడాలి? ఏ విషయం గురించి నేను చింతపడాలి? ఏ విషయం గురించి నేను మథనపడాలి? అనేటువంటి విషయం మనకి మనసులో అలా నాటుకుపోతుంది. అంటే దేని గురించి భయపడాలి? ఏ అవసరం లేదు. దేనికి అసలు ఏది ఎందుకంటే ఇది ఇప్పుడు నేను ఈ ఈ పునాది ఇప్పుడు వేయకపోతే తర్వాత మనకి చాలా విషయాలు అర్థం కావు. కేవలం ఒక్క శ్లోకంలో ఉంటుంది.
ఇది వశిష్ఠ మహర్షి చెప్పేటువంటి మాట ఏంటంటే, పరమార్క ప్రకాశాంత తత్ త్రిజగస్త్రరేణవ ఉత్పత్త్యోత్పత్త్య లీనాయే నా సంఖ్యాముపయాంతి తే. అంటే నాయన పరమాత్మ యొక్క ఈ కాంతితో, అంటే పరమాత్మ యొక్క ఈ చైతన్య శక్తితో, అంటే ఈ చైతన్య శక్తి యందు లేచి లీనమైపోయేటువంటి అనేకానేకమైనటువంటి సృష్టులు జరుగుతున్నాయి, జరగబోతున్నాయి, జరిగిపోయినాయి. ఇక్కడ ఇటువంటి ఈ జగద్రేణువులు, ఇది జగత్తు ఒక చిన్న రేణువు. మనం ఉన్నటువంటి ఈ జగత్తు ఒక చిన్న రేణువు. మనకి జగదణువు అని లోపలికి ఇంకా వెళ్తున్న కొద్దీ జగదణువు అని వస్తుంది. అంటే కేవలం ఒక చిన్న ఇసుక రేణువు మాదిరిగా ఉన్నటువంటి మనం ఉన్నటువంటి ఈ జగత్తులో ఇంకా మన పరిమాణం ఎంత, మన పరిణామం ఎంత? మనం ఉన్నటువంటి ఈ పరిణామం కానీ పరిమాణం కానీ ఎంత ఎంత ఉంది? అప్పుడు దేని గురించి మనం ఆలోచించాలి? అంటే ఒక పునాది ఎక్కడ పడుతుందో ఆలోచించండి. ఇక్కడి నుంచి వెళ్తున్నాం మనం ఇప్పుడు అని తర్వాత అంటున్నారు. అప్పుడైతే రాముల వారు అడుగుతున్నారు, అయితే యా భూత యా భవిష్యంతో జగత్ పరంపరా తాసాం విచారణాయుక్త వర్తమానాస్తు కా ఇవ. అంటే స్వామి, గడిచినవి, రాబోయేవి అనేటువంటి అనేకమైనటువంటి సృష్టి ప్రవాహములు విచార విషయాలే కాని వర్తమాన సృష్టి వీనిలో దేని తోడను సమానం కావు. రాములు వారి ప్రశ్న ఆలోచించండి. మనకి సాధారణంగా వచ్చేటువంటి ప్రశ్న ఇప్పుడే అయితే, ఇప్పుడు నేనున్నటువంటి ఈ జగత్తుకి సంబంధించి మనకు సాధారణంగా ఇప్పుడు ఇందాక విషయం, అనేకమైన జగత్తులు ఉన్నాయి, అవి అవి పుడుతున్నాయి, లయమైపోతున్నాయి, కొన్ని పెరుగుతున్నాయి, కొన్ని క్షీణించిపోతున్నాయి అని మనం ఎక్కడైతే ఇప్పుడైతే మాట్లాడుకుంటున్నామో ఆ సమయంలో మనకి ఉద్భవించే ప్రశ్న ఏంటి అంటే, సరే కొన్ని సృష్టిలు వెళ్ళిపోయినాయి అంటున్నారు, రాబోయేవి ఉన్నాయంటున్నారు. ఇవన్నీ కూడా విచార విషయాలు, అంటే ఆలోచనలో మాత్రమే ఉన్నాయి కదా. కేవలం మన మస్తిష్కంలో, మన మేధలో, కేవలం మన ఆలోచనలో మాత్రమే ఉన్నాయి. అవి ఉంటాయో తెలియదు, లేవో తెలియదు, అవన్నీ ఎక్కడున్నాయో మనకి తెలియదు. అవునండి, అంతే. ఓన్లీ మన ఊహలో మాత్రమే ఉన్నాయి కదా. ఇప్పుడు మన ఈ ఈ గురువుగారు చెప్తున్నటువంటిది అంటే అంటే ఇప్పుడు గురువుగారు చెప్పినటువంటి విషయం మీద రూఢి ఉన్నదా, గురి ఉన్నదా? మరి వశిష్ఠ మహర్షి చెప్తున్నారుగా ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి అని. మరి గురువుగారు చెప్పేటువంటి విషయాన్ని సందేహించచ్చా? అంటే మన సనాతన ధర్మంలో ప్రతీదీ కూడా ప్రశ్నే. ఆ ప్రశ్న నుంచే సమాధానం. సద్గురు గారు అంటారు కదా, వి ఆర్ సీకర్స్. మనం జ్ఞానాన్ని అర్థిస్తున్న వాళ్ళం, జ్ఞానార్థులం. జ్ఞానాన్ని అర్థిస్తాం, అంతేగాని ఒక మిగిలిన పరమతాలలో ఉన్నటువంటి ఒక విషయాన్ని పట్టుకుని గుడ్డిగా వెళ్ళిపోము. ప్రతి దాన్ని సందేహిస్తాం, ప్రతి దాన్ని ప్రశ్నిస్తాం. ఎందుకంటే ప్రశ్న నుంచే మనకి దానికి సంబంధించినటువంటి సమాధానం నుంచి ముందంటే ఆ సమాధానం దొరకాలి అంటే ప్రశ్నించాలి. ఆ ప్రశ్నకి తగినటువంటి సమాధానం మనకి ఆలోచనలో వస్తుంది. ఆ సమాధానం నుంచి మళ్ళీ ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్న అంటే ఇలా ప్రతి దానికి కూడా ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కటానికి, కాలు తీసి కాలు పెట్టటానికి ముందర కాలు తీయాలి, ఆ తర్వాత కాలు పెట్టాలి. అంటే ప్రశ్నకి సమాధానం. అలా మన ఉన్నతి ఉంటుంది. అలానే రాముల వారికి కూడా ప్రశ్న వస్తుంది.
ఆ ప్రశ్న ఒక్కొక్కసారి మనకే అనిపిస్తుంది. ఏంటి రాములు వారు ఇంత డమ్ క్వెషన్ ఎందుకు అడిగారు? ఆ సమాధానం నాకే తట్టింది గదా! రాములు వారికి ఎందుకు తట్టలేదు? అంటే మనం ఇమ్మీడియేట్‌గా రాములు వారి కన్నా మనం అధికం అనేటువంటి ఆ అహంకారం మనలో రాకూడదు మళ్ళీ. ఎందుకంటే రాముల వారు ఆ ప్రశ్నని మన కోసం అడుగుతున్నారు. యాహ్! ఆ ప్రశ్న మన కోసం. మనందరి కోసం. సో, ఇప్పుడు రాములు వారు అడిగిన ప్రశ్న ఏంటి? గడిచినవి, రాబోయేవి, ఈ సృష్టి ప్రవాహాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విచార విషయాలు. అంటే ఆలోచనలో మాత్రమే ఉన్నాయి. ఆలోచించి మాత్రమే తెలుసుకోగలిగినవి కానీ, ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ వర్తమానంలో నా కంటికి ఎదురుగుండా కనిపిస్తున్నటువంటి ఈ వర్తమానంలో, ఈ క్షణంలో, ఈ సృష్టిలు ఏవి కూడా దేనితోను సమానం కావు. అప్పుడు దీని వలన నేను బ్రహ్మతత్వాన్ని తెలుసుకోలేను. కానీ మీ కృప వలన, మీ దయతో మీరు చెప్పబోయేటువంటి ఈ సందేహ నివృత్తితో మీరు నివృత్తి చేయబోయేటువంటి నా యొక్క ఈ సందేహాలన్నింటి మూలంగా రాబోయేటువంటి ఈ బ్రహ్మతత్వాన్ని అసలు తెలుసుకోవాల్సినటువంటి ఈ బ్రహ్మతత్వాన్ని నేను తెలుసుకోబోతున్నాను. పైగా ఇవన్నీ కూడా ఉపాదానమైనటువంటి ఏ ఉపాదానం? అంటే అనేకానేకమైనటువంటి ఈ సృష్టులకి ఉపాదానం అంటే మూలం. వీటన్నింటికి కూడా ఈ జ్ఞానం మూలమైనది. అంటే ఈ సృష్టి అనేది ఇప్పుడు ఉండి రేపు పోయేది. ఇప్పుడు ఉండి ఇప్పుడే పోవచ్చు కొన్ని కొన్ని సృష్టులు. ఇప్పుడు ఉండి రేపు పోవచ్చు. ఇప్పుడు మనకు సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు సముద్రం అలలలో నురగలొస్తూ ఉంటాయి గదా! ఆ నురగలలో ఆ బుడగలుంటాయి. గాలి బుడగలు. అవి ఆ సముద్రం ఒడ్డుకి కొట్టుకొచ్చినటువంటి ఆ దగ్గర నుంచి వచ్చి ఆ ఇసక మీద కొన్ని నురగలు తేలుతూ ఉంటాయి. కొన్ని నురగలు క్షణంలోనే పేలిపోవచ్చు. కొన్ని నురగలు ఒక 5, 6 క్షణాలు ఉండి మాయమైపోవచ్చు. అంటే ఈ సృష్టి యొక్క కాల పరిమితి డిఫైన్ చేయలేం. ఎందుకంటే అది ఆ సృష్టి అలా ఉండదు. ఆ సృష్టి చైతన్యం అలా ఉంటుంది. ఇప్పుడు మీరు ఆహ్, ఒక హోమంకి వెళ్లారనుకోండి. ఒక హోమాగ్ని చూసారు. ఆ హోమాగ్నిలో ఆహుతులు వేస్తూ ఉంటారు. ఆజ్యం వేస్తూ ఉంటారు. అగ్ని ప్రజ్వలిస్తూ ఉంటుంది కదా! అప్పుడు ఆ అగ్ని ప్రజ్వలించేటప్పుడు ఆ అగ్నిలో నుంచి ఆ అగ్ని శిఖలు కొన్ని లేచి మాయమైపోతూ ఉంటాయి కదా! ఒక్క క్షణం మీరు ఆ అగ్నినే తదేకంగా చూస్తూ ఉంటే, ఆ అగ్ని శిఖలు అలా వచ్చి ఒక్క క్షణం అలా ఉండి ఇలా మాయమైపోతుంది కదా! అది ఎక్కడికెళ్ళిపోయింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఆ అగ్ని శిఖ అంటే ఆ ప్రధానమైనటువంటి ఆ అగ్ని అంటే ఎక్కడైతే ఆజ్యం పడుతోందో, ఎక్కడైతే ఆహుతులు ఉన్నాయో, ఎక్కడైతే ఆ ఆజ్యం నుంచి వచ్చినటువంటి ఆ ఇంధనంతో ఆ అగ్ని ప్రజ్వలిస్తోందో, ఆ ప్రజ్వలించే చోటు నుంచి అగ్నిశిఖ పైకి లేచింది కదా! ఎంతసేపు ఉంటుంది? ఆహ్, ఆహ్, ఆ ఇంధనం ఉన్నంత సేపే ఉంటుంది. మళ్ళీ వెంటనే మాయమైపోతుంది. అంటే కేవలం ఒక సృష్టి రచన అనేది ఆ అగ్ని శిఖలాగా అలా ఉండి ఇలా వెళ్ళిపోతుంది. కానీ దానికి మూలమైనటువంటిది ఏదైతే ఉందో కనిపిస్తుందా అది మనకి? అగ్ని శిఖ కనిపిస్తోంది. అనేక అగ్ని శిఖలు అలా శాఖోపశాఖలుగా వచ్చేసి ఆ ప్రధానమైన అగ్ని నుంచి శిఖలు అలా వచ్చేసి మాయమైపోతూ ఉంటాయి. కానీ దానికి మూలమైనటువంటి ఆ చిత్ శక్తి, ఆ చైతన్య శక్తి ఏదైతే ఉందో అది మనకి కనిపిస్తుందా? మూలం కనబడదు కదా! కేవలం ఆ అగ్ని అలా లేచి అలా వెళ్ళిపోవటమే కనిపిస్తుంది.
ఆ మూలం ఏదైతే ఉందో అదే పరమాత్మ అంటాం మనం. లేకపోతే ఆత్మ అనుకోండి. ఏదండి ఆత్మ, పరమాత్మ. కేవలం ఆత్మకి, పరమాత్మకి తేడా ఉంటే పరమం. అంటే గొప్పదైనది. ఆత్మకంటే ఆత్మే గొప్పది. అంటే ఆత్మ అనేది కూడా మళ్ళీ ఏదో పదార్థం అనుకోకండి. ఆ ఆత్మ అనేది మనలోనే ఉన్నటువంటి ఆ చైతన్య శక్తి ఏదైతే ఉన్నదో అదే మనం. అంటే ఈ దేహం కాదు. ఈ దేహానికన్నా లోపల ఉన్నటువంటి అంటే ఈ దేహం స్థూలంగా కనిపిస్తుంది. బయటికి కనిపించేటువంటిది. ఈ దేహం కన్నా లోపల ఉన్నటువంటిది సూక్ష్మం కదా! స్థూలం దానికి వ్యతిరిక్తం సూక్ష్మం. ఇక్కడ ఇక్కడ దాని గురించి వెళ్ళబోతున్నాను. అయితే ఇప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, "నాన్న ఈ పశుపక్షి మనుష్య దేవతాది ప్రాణుల యందు ఏ జీవి అయినను మృతి చెందితే" అంటే ఆ జీవి ఆత్మ అంటే ఆ జీవిలో ఉన్నటువంటి చైతన్య శక్తి ఏదైతే ఉన్నదో అది ఆతివాహికము అనేటువంటి ఒక సూక్ష్మ శరీరాన్ని ధరించి అది కూడా శరీరమే. ఆతివాహికమైనటువంటి ఒక సూక్ష్మ శరీరం. ఈ శరీరం స్థూలంగా ఏదైతే కనిపిస్తోందో అది పంచభూతాత్మకమైనటువంటి శరీరం. భూమి, నీరు, గాలి, ఆకాశం, తేజస్సు. ఈ ఐదింటితో ఏర్పడినటువంటి ఈ పంచభూతాత్మకంలో ఇవి స్థూలమైతే ఆ సూక్ష్మం అనేది పంచభూతాత్మకం కాదు కదా! కనిపించదది. కానీ ఉన్నది. అది కూడా ఒక శరీరం. కానీ దానికి కూడా కారణమైనదేది? స్థూలానికి, సూక్ష్మానికి కారణమైనదేది? దాన్నే కారణ శరీరం అంటారు. అంటే అదే చైతన్య శక్తి. అదే ఆత్మశక్తి. ఈ ఈ భూతాలన్నీ కూడా ఈ భూతజాలమంతా కూడా మృత్యుముఖంలో పడిపోతోంది. మళ్ళీ మరణ సమయంలో ఆ అదృష్ట ఫలాన్ని అనుసరించి మానస పటం మీద నిలబడేటువంటి కోర్కెలలో ఏది ఎక్కువ కోరికతో ఏ కోరిక ఎక్కువగా ఉంటుందో ఆ కోరిక ప్రకారం మరలా ఇంకొక స్థూల శరీరాన్ని తీసుకుంటుంది కదా! మనకి ఆ మహా అదే భాగవతంలో జడభరతుడి కథ వస్తుంది. ఆ జడభరతుడి కథలో చెప్పేదిదే. ఏంటంటే ఆ జడభరతుడు ఒక జింకని చక్కగా పెంచుకుంటూ చనిపోతూ కేవలం ఆ జింక మీద ఉన్నటువంటి మమకారంతో అయ్యో! నేను లేకపోతే ఈ జింక ఏమైపోతుందో అనేటువంటి మమకారంతో చనిపోతాడు. మరు జన్మలో ఆ జింక యొక్క దేహాన్ని తీసుకుంటాడు. జింక యొక్క శరీరాన్ని తీసుకుంటాడు. అంటే ఒక జింక శరీరాన్ని తీసుకొని జింకలాగా పుడతాడు. కానీ తన పూర్వజన్మ స్పృహ ఉంటుంది ఆ జింకకి. అది మళ్ళీ ఎప్పుడైనా భాగవతం మాట్లాడుకున్నప్పుడు దానికెళ్దాము. కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే ఈ స్థూల, సూక్ష్మ కారణ శరీరాలు అని ఏవైతే అని అంటున్నామో అవన్నీ కూడా నాకు ఒక చిన్న క్వెషన్ ఉంది. ఇప్పుడు ఇందులో మనం చివర్లో మాట్లాడుకుందామా? ఇది రికార్డ్ చేస్తున్నారు కాబట్టి. అవునండి. హ్మ్. ఈ స్థూల, సూక్ష్మ శరీరాలు అని ఏవైతే అని అనుకుంటున్నామో అవన్నీ కూడా అలీకాలు. అలీకము అంటే మిథ్య. కారణ శరీరం కూడా మిథ్యే అని అంటారు. ఈ మృత్యుకాలంలో అనుభూతమైనటువంటి తత్రాతి పరిణామేన తదేవ ఘనతాంగతం ఇహ లోకోయం ఇత్యేవ జీవాకాశే విజృంభతే. ఈ మృత్యుకాలంలో అనుభూతమయ్యేటువంటి వాసనా ప్రపంచం అంటే కోరికలతో కూడిన ఏ కోరిక బలంగా ఉన్నదో ఆ ప్రపంచంలో అజ్ఞానం వలన కలిగిన చిరపరిచయం ఏదైతే ఉందో అంటే దాని మూలంగా పంచీకరణమునంది అంటే పంచభూతాలతో స్థిరపడి
రూపుదిద్దుకుని అది దృఢమై ఈ జీవుని యొక్క ఆకాశంలో దాన్ని ఇహలోకం అనేటువంటి పేరు మీద ఇహలోకోయం ఇది ఏవ జీవాకాశే విజృంభతి. ఈ జీవాకాశం అనే చోట ఇది ప్రకాశితమవుతున్నది. విజృంభతి అంటే వ్యక్తమవుతుంది, బాగా వ్యక్తమవుతుంది. ఇలా బ్రతుకునందలి ఈ పుట్టుక, ఆశ, చావు, ఈ అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఈ కల్పితమైనటువంటి, ఇవన్నీ కూడా కల్పించబడినటువంటి ఇహలోకంలోనే ఉన్నాయి, కానీ యాక్చువల్గా లేవు. నువ్వు మరణించిన తరువాత కూడా, అంటే మనం మరణించిన తరువాత కూడా పరలోకం అని ఏదైతే చెప్పబడుతున్నదో, ఈ స్వర్గాలు నరకాలు ఏవైతే చెప్పబడుతున్నాయో అవన్నీ కూడా ఈ మిథ్యే, అలీకాలే. అక్కడ కూడా మళ్ళీ జనన మరణాలు సంభవిస్తాయి ఇహలోకంలో. ఎందుకంటే ఇప్పుడు దేవతాలోకంలో దేవతలు పుట్టారు, మళ్ళీ పాతాళ లోకంలో రాక్షసులు పోయారు అని చెప్తుంటారు కదా. దేవతలకి రాక్షసులకి యుద్ధాలు జరిగినాయి, వాళ్ళు ఒకరినొకరు కొట్టుకున్నారు, చచ్చిపోయారు. అంటే దేవతలకి కూడా చావు పుట్టుకలు ఉంటాయి, రాక్షసులకి కూడా చావు పుట్టుకలు ఉంటాయి, మనుషులకి కూడా చావు పుట్టుకలు ఉంటాయి. జీవి అనే ప్రతి దానికి కూడా, అంటే ఈ జగత్తులో ఏదైతే అలీకం అని అదే చెప్పబడుతున్నదో, అంటే లేనిది అని చెప్పబడుతుందో అది నిజంగానే లేదు. కేవలం కూడా అది మిథ్యా భ్రమ మాత్రమే. నాకు యాక్చువల్గా మొన్న ఒక రాజున ఆలోచన వచ్చింది. అసలు మనిషి యొక్క ఉన్నతి ఎంత ప్రగతి సాధించాడు అనే దాన్ని ఎలా చెప్తాం? పుట్టుక నుంచి మనిషి, ఇప్పుడు ఇది భూమి మీద ఈ మనిషి పుట్టుక అనేది జరిగి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలు కదా. ఈ కోటాను కోట్ల సంవత్సరాలలో తన ఉన్నతి తన యొక్క పరిణామ క్రమంలో ఉన్నత స్థితి చేరుకున్నాడు అనేది ఎప్పుడు తెలుసుకుంటాడు ఎవడైనా సరే? ఆ జీవి, మనిషి అనే కాదు, ఏదైనా ఒక ప్రాణి పుట్టినది అనేది అనే ఆలోచన వచ్చినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, తనని తాను గుర్తెరగటం అనేది ఏదైతే ఉన్నదో అది ఆ మనిషి సాధించినటువంటి ఉన్నతోన్నతమైనటువంటి స్థితి. అసలు అంత పరిణామం ఇంకా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ భౌతికమైన ప్రపంచంలో నేను ఎంత టెక్నాలజికల్ గా ఎంత అభివృద్ధి సాధించాను, లేకపోతే ఎంత ధనంతో సంపాదించుకున్నాను, ఇవన్నీ కూడా మనకి ఇవేమీ లేవు. కానీ నన్ను నేను గుర్తెరిగి నేను ఎంత ఉన్నత స్థితికి చేర్చుకోగలను అని అంటే, నన్ను నేను కేవలం గుర్తుపట్టి నేనే ఇదంతా కూడా, ఈ జగత్తు అంతా మాయా, ఇదంతా కూడా కేవలం ఆత్మైక స్థితి మాత్రమే. ఈ ఆత్మైక స్థితిలో ఆత్మ అని ఏదైతే చెప్పబడుతుందో అది కూడా నేనే, అది మొత్తం ఏకమే అని ఏదైతే అది అంటున్నామో, ఆ జ్ఞానాన్ని సముపార్జించుకోవటం ఏదైతే ఉందో అది ఆ జీవి యొక్క ఉన్నతమైనటువంటి స్థితికి చేరటం అని అందుకు నాకు సడన్ గా కూర్చుని ఆలోచిస్తుంటే అనిపించింది, నన్ను నేను ఉన్నతమైన స్థితిని చేరుకున్నాను అని ఎలా అనిపించాలి, ఎలా అనిపిస్తుంది? మనిషి తన పరిణామ క్రమంలో ఉన్నతమైన స్థితికి చేరుకున్నాడు, ఇంకా అంతకు మించి చేరుకోవాల్సిన స్థితి లేదు అనేది ఎప్పుడైతే అనిపించింది అని అంటే, ఈ జ్ఞానం ఎప్పుడైతే మనిషికి కలుగుతుందో, జ్ఞానం కలగటం అంటే తెలుసుకోవటమేనా? దాన్ని అనుభూతి చెందాలి కదా. ఆ అనుభూతి, ఇప్పుడు మనం ఏదైనా ఒక అందమైన దృశ్యాన్ని చూస్తే అబ్బా ఎంత బాగుంది అనిపిస్తుంది, అందమైన సుగంధభరితమైన వాసనని చూస్తే అబ్బా ఎంత బాగుంది, ఆ వాసనని మనం
జ్ఞానం పరంగా తెలుసుకుంటున్నాం. దాన్ని జ్ఞానపరంగా తెలుసుకుంటున్నాం. అంటే దాన్ని అనుభూతి చెందుతున్నాం. ఆ అనుభూతి చెందటమే మనం తెలుసుకోవటం అంటే కదా. అలా ఈ అనుభూతి క్రమం ఏదైతే ఉన్నదో ఆ అనుభూతి క్రమంలో ఇప్పుడు మనకి రమణుల వారు ఉంటారు. ఆ రమణుల వారు ఎల్లప్పుడూ కూడా ఆ అనుభూతిలో రమించిపోతూ ఉంటారు. పోయేవారు. దేహాన్ని త్యాగం చేసిన తర్వాత, దేహాన్ని వదిలేసిన తర్వాత ఇప్పుడు సాధారణంగా నాకు అనిపిస్తూ ఉంటుంది. రమణ మహర్షి చెప్పినటువంటి ఈ తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నారా మనుషులు? లేకపోతే అర్థం చేసుకోవాలా? ఎందుకంటే నేను ఆత్మని అని చెప్తే ఆయన ఫోటోని ఎదురుగుండా పెట్టుకొని దండం పెట్టుకుంటూ ఉంటారే నువ్వు. అది భౌతికమైనటువంటి దేహం ఆయన రమణుడు కాదు. కేవలం ఆయన యొక్క దేహం మాత్రమే. అదొక భౌతికపరమైనటువంటి రూపం. రమణ తత్వం ఏది? ఆత్మైక స్థితి అనేది ఆయన తత్వం. ఆ ఆత్మైక స్థితిని మనం అనుభూతి చెందగలిగితే అది రమణుల వారి తత్వాన్ని ఎరిగినవాడు. ఇప్పుడు మనకి సనత్ కుమారుల వారికి మొదట్లో చెప్పాను కదా! సనత్ కుమారుల వారికి, విష్ణుమూర్తికి జరిగినటువంటి సంభాషణలో సనత్ కుమారుల వారు అంటారు కదా! "నీకు నాకు తేడా ఏముంది? నేను నీకు లేచి దండం పెట్టాలి. లేకపోతే నువ్వు నాకు దండం పెట్టాలి అనేది ఏంటి అసలు? ఎవరున్నారు? నీకు విడిగా, నాకు విడిగా, నీకు విడిగా ఎవరున్నారు? నువ్వు నేను ఒకటే అయినప్పుడు." సో, ఆ నువ్వు నేను ఒకటే అనేటువంటి ఆ ఆత్మైక జ్ఞానాన్ని మనం అనుభూతి చెందగలగటమే మన యొక్క సాధన. అది రమణుల వారు చేసినటువంటి సాధన. సరే మళ్ళీ మనం ఇటొద్దాము. ఈ స్ మనకి ఈ స్థూల, సూక్ష్మ కారణ శరీరాలని చెప్పుకుంటున్నాం కదా! ఈ చనిపోయిన వాళ్ళకి ఇక్కడ చెప్తున్నారు. పృథ్యాది మహాభూత గణా నచ జగత్క్రమాః మృతానాం సంతి తత్రాపి తథాప్యేషాం జగద్భ్రమాః. మృతి చెందిన వారికి మృతి చెందిన ఎవరు? మృతి చెందినవాడంటే ఎవడు? ఈ పాంచభౌతికమైనటువంటి ఈ దేహాన్ని వదిలివేసినవాడు. మనకి భగవద్గీతలో చెప్తారు కదా! ఈ చొక్కాని వదిలేసి ఇంకో చొక్కాని వేసుకున్నట్టు అని. ఈ వస్త్రాన్ని వదిలేసి ఇంకో వస్త్రాన్ని వేసుకున్నట్టు. అంత తేలికగా ఈ దేహాన్ని వదిలేసి మరొక దేహాన్ని గ్రహించడం. ఈ ప్రాసెస్‌ని నువ్వు మృతి చెందావు అని అంటమంటే ఎక్కడయింది అసలు? అక్కడ మృతి అనేది ఎక్కడుందప్పుడు? కానీ మనిషి అదేంటి చుట్టుపక్కల ఉన్న ప్రపంచం వీడు మృతి చెందాడు, వీడు మృతి చెందాడు అంటే మృతి అనేదే లేదసలు. కేవలం మాసిపోయిన ఒక చొక్కాని తీసి ఇంకో కొత్త చొక్కా వేసుకున్నాం. ఈ పరిణామంలో, ఈ క్రమంలో మృతి చెందడం అనేది ఎక్కడుందసలు? మృతి చెందడం పూర్తిగా లేకపోవడం. కదా! కానీ పంచభూతాత్మకమైనటువంటి ఈ దేహాన్ని వదిలేసి మరొక దేహాన్ని గ్రహించటం, దానిని మృతి చెందటం అని అనుకుంటే, ఆ మృతి చెందిన నుంచి ఈ ఒక దేహం నుంచి ఇంకొక దేహాన్ని గ్రహించటం అనే ఈ ఈ ఈ ఈ కాలంలో కూడా ఆ సూక్ష్మ శరీరం అనేది ఏదైతే ఉందో అది కూడా వాసనామయమయ్యే ఉంటుంది. దానికి కూడా కోరికలనేవే ఉంటాయి. ఆ స్థూల సూక్ష్మ శరీరాలకు కూడా. సో, ఇక్కడ ఏంటారంటే ఈ స్థూల దేహం కాక మరేమీ లేకపోతే మరొక శరీరాన్ని గ్రహించడం అనేది ఉండదు కదా! ఇంకొక కోరిక లేదు. ఈ స్థూల శరీరాన్ని వదిలేస్తేనే ఆత్మైక స్థితిలోకి చేరిపోతాము అనేటువంటి ఆ జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడు దాన్ని ఇంకొక దేహం గ్రహించటం అనేది లేదు కదా! ఎప్పుడైతే ఆ దేహాన్ని గ్రహించడం అనేది లేదో, అప్పుడు ఇంక నీకు జగద్భ్రమ ఎక్కడున్నది? అంటే నువ్వు గ్రహిస్తున్నావు అంటే అంటే నీ సూక్ష్మ శరీరానికి కూడా వాసనలు ఉంటాయి. వాసనామయమైనదే అది కూడా. ఇలా ఈ దేహత్రయం ఏదైతే ఉందో అది బ్రహ్మగారి అంటే బ్రహ్మముతో పరబ్రహ్మంతో సంబంధం ఉన్నది. కానీ ఆ బ్రహ్మమే దేహ సంబంధ వశమున చేసి జీవుడని చెప్పబడుతూ ఉన్నది.
అంటే ఈ ఉపాధిని మూలంగా చెప్పుకుని ఈ ఉపాధి తీసుకున్న ఆ బ్రహ్మమే, ఈ దేహత్రయం ఏదైతే ఉందో అది కేవలం బ్రహ్మ. ఇక్కడ చెప్పేది ఏంటంటే అవిద్యైవ హ్యనంతేయం, అవిద్యేవ హి అనంతేయం, నానా ప్రశవశాలిని జడానాం సరిదా దీర్ఘ తరత్సర్గ తరంగిణి పరమార్థాం బుధౌ స్ఫారే రామ సర్గ తరంగకాః భూయో భూయోను వర్తంతి త ఏవాన్యే చ భూరిశ. అంటే ఈ ప్రళయ సమయంలో ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లయమైపోయేటువంటి సమయంలో ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలకి వాసన కల్పితం ఏదైతే ఉందో అది, ఆ వాసనలన్నీ వేటి మూలంగా కల్పించబడుతున్నాయో, వాసనలు అంటే కోరికలు, ఆ వాసనలవన్నీ కల్పించబడుతున్నాయో ఆ వాసనలు మనకి ఇది వాసన అని గుర్తెరగలేకపోతే మరల జన్మలుంటాయి. వాసన అనేది ఎప్పుడైతే గుర్తెరుగుతామో అంటే ఇది కేవలం భ్రమ, మిథ్య, అలీకము అని చెప్పబడుతున్నదో ఆ సమయంలో దాని నుంచి విడివడి మనం దానిని విడిగా చూడగలిగితే అది ముక్తి. అంటే మనలో ఉన్నటువంటి కోరికలనన్నింటినీ కూడా శమింప చేసుకోగలిగితే, శాంతింప చేసుకోగలిగితే అదే ముక్తి అని చెప్పి తర్వాత వశిష్ఠ మహర్షి రాముల వారితో చెప్తున్నారు, నాన్న రామ, నా దృష్టి పోగలిగినంత వరకు చూడంటే ఆయన యొక్క జ్ఞాన దృష్టి ఏదైతే ఉందో అది తరచి చూస్తే గనక ఈ వ్యాసుడు ఎవరైతే ఉన్నారో ఈ వ్యాసుడు నాకు 32వ వాడిగా కనిపిస్తున్నాడు. అంటే ఇంతకు మునుపు వ్యాసులు 31 మంది పుట్టి వెళ్ళిపోయారు. ఈ వ్యాసుడు 32వ వాడు. అందులో కూడా మొదటి 12 మంది, ఆ 31లో కూడా మొదటి 12 మంది వ్యాసుల వారి యొక్క కులము, ఆకృతి, కులం అంటే వంశం, ఆకృతి, చరిత్ర ఇవన్నీ సమానాలు. పైగా వీళ్ళందరి యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అది చాలా అల్పం. వీరు అంత జ్ఞానవంతులు కారు. పైగా ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వ్యాసులు ఎంతో జ్ఞాన సంపదతో కూడుకున్న వాళ్ళు. ఇదంతా యాక్చువల్గా రాములు వారు అడిగిన ప్రశ్న ఏంటి? మళ్ళీ మొదటికి వస్తున్నాను. శుకుల వారికి నిర్వాణ ముక్తి, విదేహ ముక్తి ఎందుకు కలిగింది? ఆ ముక్తి వ్యాసుడికి ఎందుకు కలగలేదు అని కదా. దానికి సమాధానం ఎక్కడ ప్రారంభమైంది? ఆ సమాధానానికి పరిణామ క్రమం ఎలా జరుగుతుంది, చివరికి చెప్పబోయే సమాధానం ఏంటి? అందుకని ఇదంతా మనకి ఒక ఫ్లో ఏదైతే ఉందో ఆ ఫ్లో ఎక్కడ ప్రారంభమైంది, ఎట్లా ఫ్లో అవుతుంది, ఎక్కడికి డెస్టినేషన్ ఎలా రీచ్ అవుతుంది చూడండి. అయితే ఇప్పుడు ఇంకా ఇది కూడా చెప్తున్నారు వ్యాసులు, అదే వశిష్ఠ మహర్షి, నాన్న రామ, ఈ ఇప్పుడు మన సమక్షంలో ఉన్నటువంటి వ్యాసుల వారే గాని, వాల్మీకుల వారే కాని, భృగు మహర్షే కాని, అంగీరసుల వారే గాని, బృహస్పతుల వారే గాని, పులస్త్యుల వారే కాని, పులస్త్య మహర్షి అంటే సాక్షాత్తు బ్రహ్మగారి మానసపుత్రుడు, రావణాసురుడి యొక్క తాతగారు పులస్త్య బ్రహ్మ. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇంతకు మునుపు ఎన్నోసార్లు జన్మించారు, ఎన్నోసార్లు మరణించారు, భవిష్యత్తులో ఇంకెన్నెన్నో సార్లు జన్మించబోతున్నారు.
వ్యాసుల వారే గాని, వాల్మీకి వారే అంటే ఇది ఎందుకు చెప్పానంటే, ఇందాక మీకు ఆ హోమాగ్ని, అందులో అగ్నిశిఖలు అనేటువంటి ఉదాహరణ ఎందుకు ఇచ్చానంటే, ఆ పరమాత్మ నుంచి చూసేటువంటి ఆ హోమాగ్ని నుంచి చూసేటువంటి ఆ అగ్నిశిఖలు మనకి కొన్నిసార్లు ఒకే ఆకారంలో కనిపించొచ్చు. కొన్నిసార్లు ఒకే ఆకారంలో కనిపించకపోవచ్చు. కొన్నిసార్లు పెద్దగా కనిపించొచ్చు. కొన్నిసార్లు చాలా స్వల్పంగా కనిపించొచ్చు. అంటే ఆ అగ్నిశిఖ యొక్క పరిణామం ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతోంది అనేది మనం మన ఊహకి అందదు. అంటే అది ఎట్లైనా రావచ్చు. కానీ వచ్చినప్పుడు దాని కాంతి, దాని యొక్క తేజస్సు, దాని ప్రకాశం ఒక్కసారిగా ఆ గది అంతా వ్యాపించొచ్చు. మనం ఏదైనా ఒక గదిలో చేస్తున్నాం అనుకోండి, ఏదంటే ఒక ఆరు బయట కనిపిస్తుంది. మనకి ఆ తేజస్సు ఒక్కసారిగా ప్రకాశంతో, విపరీతమైన ప్రకాశంతో కనిపించొచ్చు. ఒక్కసారి అక్కడి నుంచి వచ్చినటువంటి మరొక అగ్నిశిఖ అంత ప్రకాశవంతంగా ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు ఆ స్థానం ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అది ఒక వ్యాస మహర్షికి సంబంధించో, వాల్మీకి మహర్షికి సంబంధించిందో అనుకోండి. అంటే ఒక వాల్మీకి మహర్షి వచ్చినప్పుడు ఆ వాల్మీకి మహర్షి యొక్క తేజస్సు ఒక్కసారి విపరీతంగా ఉండొచ్చు, ఒకసారి అస్సలు ఉండకపోవచ్చు, కాబట్టి చాలా కొద్దిగా స్వల్ప ప్రమాణంలో ఉండొచ్చు ఈ అగ్నిశిఖ. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అగ్నిశిఖ అలాంటి వారైనా కూడా, అంటే ఇందాక చెప్పారు కదా, ఇంతకు మునుపు వచ్చినటువంటి 31 మంది వ్యాసులలో మొదటి 12 మంది కూడా అంత జ్ఞానం సంపాదించలేని వారే. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి కూడా సదేహమైనటువంటి ముక్తి కూడా కలగలేదు. విదేహముక్తే పక్కన పెట్టు, సదేహమైనటువంటి ముక్తి కలగల. వాళ్ళు కూడా మామూలుగానే ఉండేవారు. కొంతమంది ఇంకా ఎక్కువగా రావచ్చు. ఇప్పుడు వాల్మీకి మహర్షి, మనకు తెలిసినటువంటి వాల్మీకుల వారు ఎవరైతే ఉన్నారో, మనకి అందించినట్టు ఈ యోగ వాసిష్టాన్ని అందించినటువంటి వాల్మీకి గారే గాని, రామాయణాన్ని, శ్రీమద్ రామాయణాన్ని అందించిన వాల్మీకి మహర్షి గాని, వీళ్ళిద్దరు ఒకరేనా, వేరు వేరా? లాస్ట్ టైం చెప్పాను నేను, తత్వం ఒకటే. తత్వం ఒకటే, కానీ భౌతిక పరంగా ఆలోచిస్తే వాళ్ళు ఒకళ్ళే ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు, కానీ తత్వం ఒకటే. వ్యాస తత్వం కానీ, వాల్మీకి తత్వం కానీ, భృగు తత్వం కానీ, పులస్త్య తత్వం కానీ, బృహస్పతి తత్వం కానీ. ఎందుకంటే బృహస్పతుల వారు కూడా దేవతల యొక్క గురువు బృహస్పతి వారు. బృహస్పతి అనేది ఒక పదవి లాంటిది. ఆ పదవిని అధిరోహించటం, లేకపోతే దాని నుంచి మళ్ళీ మరలిపోవటం, ఇవన్నీ కూడా ఆ సమయంలో ఆ జీవి యొక్క పరిణామ క్రమం ప్రకారం ఉంటాయి. సో ఇలా ఈ పరిణామ క్రమాల ప్రకారంగా మనకి ఉద్భవాలు జరగవచ్చు, లయం కూడా అయిపోవచ్చు. అలానే ఈ పైగా ఇప్పుడు ఇంకొక లెక్క చెప్పబోతున్నారు చూడండి. బ్రాహ్మీ ద్వాసప్తతి స్త్రేత ఆసీదస్తి భవిష్యతి, స ఏవాన్యశ్చ లోకాశ్చ త్వం చాహం చేతి వేద్మ్యహం. నాయనరామ, ఈ బ్రహ్మయుగంలో, అంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ బ్రహ్మయుగంలో, ఇది 72వ త్రేతాయుగం. ఏ మన్వంతరమో చెప్పలా. ప్రస్తుతం మనం ఉన్నటువంటి వైవస్వతమే అనుకుందాం అనుకోండి. కాకపోతే వైవస్వతంలో వచ్చేటప్పటికి మనకి సాధారణంగా 71 మహాయుగాలు మనకి ఒక మన్వంతరం. అట్లాంటి 14 మన్వంతరాలు ఒక కల్పం బ్రహ్మగారికి. కానీ ఇక్కడ ఆయన చెప్తున్నది ఏంటి? బ్రాహ్మీ ద్వా సప్తతి స్త్రేత ఆసీదస్తి భవిష్యతి, స ఏవాన్యశ్చ లోకాశ్చ త్వం చాహం చేతి వేద్మ్యహం. అంటే ఈ
బ్రహ్మయుగములో ఇది 72వ అయినటువంటి త్రేతాయుగం. అంటే అంతకు మునుపు ఎన్నో అంతకు మునుపు స్వయంభవ మనువు గడిచిపోయిన తర్వాత, స్వయంభవ మన్వంతరం గడిచిపోయిన తర్వాత మళ్ళీ వచ్చినటువంటి ఇంకో ఏ మన్వంతరమో తెలియదు మనకి. ఎందుకంటే 14 మన్వంతరాలు అనుకుంటాం కదా. 14 మన్వంతరాలు బ్రహ్మగారికి ఒక కల్పం కదా. సో మన్వంతరంలో 71 మహాయుగాలు ఉంటాయి. ప్రతి మహాయుగంలో ఒక త్రేతాయుగం ఉంటుంది. సో ఇది వరకు ఇట్లాంటివి ఎన్ని గడిచిపోయినాయో, ఎన్ని కల్పాలలో ఎన్ని సృష్టి రచనలు జరిగినాయో, ఎన్ని సృష్టి రచనలో ఎంతమంది వ్యాసుల వారు వచ్చారో, ఎంతమంది వాల్మీకుల వారు వచ్చారో, ఎంతమంది భృగుల వారు వచ్చారో, ఎంతమంది పులస్త్యుల వారు వచ్చారో, వారందరి జ్ఞానం ఎంత అల్పమో లేకపోతే ఎంత అనల్పమో, ఎంత అధికమో ఇందాక చెప్పాను కదా. ఆ హోమంలో వచ్చే అగ్నిశిఖ, అదే ప్రదేశంలో వచ్చే అగ్నిశిఖ ఒక్కోసారి ఎంత విపరీతంగా తేజరిల్లవచ్చు, ఒక్కోసారి అసలు తేజస్సు లేకపోవచ్చు. ఇలా ఉన్నప్పుడు కూడా అభూమ వ్యాస వాల్మీకి యుక్త వయం అనేకశ అభూమ వయమేవేమే బహుశ్చ పృథక్ పృథక్. ఇలా అనేకమైనటువంటి వ్యాసుల వారు, వాల్మీకుల వారు, భృగువుల వారు కొన్నిసార్లు అందరూ కలిసి ఉండొచ్చు, కొన్నిసార్లు విడివిడిగా ఉండొచ్చు, కొన్నిసార్లు అసలు వ్యాసుల వారే పుట్టకపోవచ్చు, ఒక్కోసారి వాల్మీకి వారు పుట్టకపోవచ్చు, కొన్నిసార్లు వ్యాసుల వారు పుట్టిన సమయంలో లేకపోతే వాల్మీకుల వారు ఉన్న సమయంలో మనిద్దరం కలిసి ఉండొచ్చు, మనిద్దరం కలిసి ఉండకపోవచ్చు. మనకి సాధారణంగా రాముల వారికిను ఆంజనేయ స్వామి వారికి జరిగినటువంటి ఒక ఉంగరం కథ చెప్తారు, తెలిసే ఉంటుంది మీకు. రామావతారం సమాప్తంలో రాముల వారి దగ్గరికి యమధర్మరాజు గారు వచ్చి, రామా నీ అవతార పరిసమాప్తి కాలమైనది, ఇంకా నువ్వు వైకుంఠానికి చేరాల్సిన సమయం వచ్చింది అని చెప్పడానికి వస్తే, ఆ సమయంలో ఆంజనేయ స్వామి వారు రాముల వారి ద్వారపాలకులుగా ఉన్నారట. అంటే ద్వారం దగ్గర కాపలా ఉన్నారు, ఎవరిని లోపలికి రానివ్వకుండా ఉన్నారు. ఉంటే సరే ఈ రాముల వారు అవునండి, అదే ఉంగరం పారేయటం కథ, కరెక్ట్ రమణి గారు. సో మన రాముల వారి దగ్గరికి యమధర్మరాజు గారు వచ్చి చెప్తున్నాగా ఆంజనేయ స్వామి వారు అనుమతించకపోతుంటే, రాముల వారు తన ఉంగరాన్ని ఆ నేల మీద ఉన్నటువంటి ఒక పగులులో ఆ ఉంగరాన్ని పడేసి, హనుమా ఒక్కసారి వెళ్ళిన ఉంగరం తీసుకురావయ్యా అని అంటే, సరే ఆంజనేయ స్వామి వారు ఆ పగులు కింద వెళ్తే అది పాతాళ లోకానికి ఎక్కడికో వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏంటయ్యా ఇక్కడికి వచ్చావు అని అడిగారట. అంటే మా రాములు వారు ఉంగరం పడిపోయిందంటే, అక్కడ ఆ గుట్టలో ఉన్నాయి తీసుకున్నారు. అక్కడ ఓ పెద్ద మహాపర్వతం, మేరు పర్వతం అంతా ఒక గుట్ట, ఆ గుట్టలో లెక్కలేనన్ని ఉంగరాలు పడిపోయినాయి. అంటే అంతకు మునుపు ఆ క్షణంలో ఎప్పుడైతే ఆంజనేయ స్వామి మరలారో రాముల వారు అవతారం సాధించేశారు. అంటే అన్ని ఉంగరాలు పడిపోయినాయంటే అంతకుముందు ఎంతమంది రాములు వచ్చారు, ఎంతమంది వెళ్ళిపోయారు, అంటే ఎన్ని సృష్టిలు జరిగినాయి. సాధారణంగా మనకి పరమేశ్వరుడికి శివాష్టోత్తర శతనామావళి చూస్తున్నప్పుడు అందులో పరమేశ్వరుడికి కపాలి అని ఒక పేరు ఉంటుంది. ఆ కపాలి అనే పేరు ఎందుకు వచ్చిందిట? అది ఏ కపాలం అంటే, కపాలం అంటే ఆ కపాల పుర్రెల మాల వేసుకుంటాడు పరమేశ్వరుడు కదా. ఇది ఏ కపాలం? బ్రహ్మగారి యొక్క కపాలం, బ్రహ్మ కపాలం. అది మాలగా గుచ్చి ఎందుకు వేసుకున్నారు? మాలగా అంటే ఒక మాలకి ఏది అంతం, ఏది ఆరంభం అనేది ఎక్కడా మనం గుర్తించలేం. ఒక వృత్తం ఉంటే ఆ వృత్తం ఎక్కడ ప్రారంభమైనది? ఇప్పుడు ఒక సరళ రేఖ ఉందనుకోండి, ఒక స్ట్రైట్ లైన్ ఉందనుకోండి, అది ఇక్కడ మనం మన చేదే మనం చదివేటువంటి తీరుని ప్రకారం చూస్తే విల్ రీడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ చదువుతాం. అదే అరబిక్ వాళ్ళు చదివారు, వాళ్ళు రైట్ టు లెఫ్ట్ చదువుతారు. అంటే ఇప్పుడు వాళ్ళకు గీత గీసి ఈ గీతకు ప్రారంభం ఎక్కడ అంటే మనం ఒక చోట చూపిస్తాం.
అంతం ఎక్కడ అంటే ఆ గీత ఎక్కడో ఇంకో చోటు చూపిస్తాం. కానీ ఒక వృత్తానికి ఎక్కడ ప్రారంభం ఎక్కడ అంతం చెప్తాం? ప్రతి బిందువు దానికి ప్రారంభమే, ప్రతి బిందువు దానికి అంతమే ఆ వృత్తం మీద. ఎక్కడ ప్రారంభించానో నేను మళ్ళీ అక్కడికే వస్తాను కదా. అంటే ఎక్కడ ఏది ప్రారంభమైందో అక్కడే నాకు అంతం కూడా అయింది. అంటే ప్రతి బిందు అంటే అది అనంతమైనది, దానికి ఆది లేదు అంతము లేదు, అది అనంతమైనది. అంటే ఆ మాల అనంతమైనది. అంటే పరమేశ్వరుడు వేసుకునేటువంటి ఆ కపాల మాల ఏదైతే ఉందో అది అనంతమైనటువంటిది. అంటే ఆ మాలలో ఉన్నటువంటి ఆ బ్రహ్మ కపాలాలు అనంతమైనటువంటిది. అంటే బ్రహ్మగారు వస్తారు, వెళ్ళిపోతారు, మళ్ళీ ఇంకో బ్రహ్మగారు వస్తారు, ఇంకో సృష్టి చేస్తారు, ఇంకా ఆయన వెళ్ళిపోతారు. ఇలా ఈ సృష్టి చేసిన కాలంలో మనం పుడతాం, మనం ఒకసారి పుట్టచ్చు, ఒకసారి పుట్టకపోవచ్చు. ఇంతకు మునుపు చేసిన సృష్టి రచనలో మనం ఇలానే మాట్లాడుకుంటూ ఉండొచ్చు. ఇంకో కొన్ని సృష్టి రచనలో ఇంకో రకంగా ఉండొచ్చు. సో ఇంకా దేని గురించి వ్యథ చెందాలి ఆలోచన వస్తుంది. ఇదంతా కూడా ఎందుకంటే ఈ వశిష్ఠ మహర్షి ఎలా తీసుకెళ్తున్నారో చూడండి. రాముల వారిని వేలు పట్టుకుని నడిపించుకుంటూ ఎంత ఎంత జ్ఞానాన్ని బోధిస్తున్నారో చూడండి. ఒక చిన్న పిల్లవాడిని ఎంత తేలికగా ఒక చిన్న పిల్లవాడికి అర్థమవుతుందో అంత అర్థమయ్యేటువంటి ఒక చిన్న కథగా తీసుకెళ్తున్నారు. కాబట్టి ఎంత విషయాన్ని బోధిస్తున్నారు. పైగా ఇక్కడ చెప్తున్నారు ఈ వ్యాసుడు ఇంకా 8 సార్లు జన్మిస్తాడు. ఎన్నిసార్లు? ఆ కల్పంలో చేసి ఆ 8 సార్లు కూడా మహాభారతం అనే దాన్ని రాయబోతున్నాడు. భావ్యం అదాహ్యం భావ్యం అదాపి అనేనేహ నను వారాష్టకం పునః భూయోపి భారతం నామ స ఇతిహాసం కరిష్యతి. భూయోపి భారతం నామ సా ఇతిహాసం కరిష్యతి. ఈ వ్యాసుడు ఇట్లా పోతాడు కదా. ఇటువంటి ఈ వ్యాసుడు భావ్యం అధ్యాప్యం అనేనేహ నను వారాష్టకం నను వార అష్టకం పునః అంటే 8 సార్లు ఇంకా ఈ వ్యాసుడు పుడతాడు. పుట్టి భారతం అనేటువంటి ఒక ఇతిహాసాన్ని రచించబోతున్నాడు. భవిష్యత్ కాలం కరిష్యతి చేస్తాడు. భవిష్యత్ కాలం చెప్తున్నాడు అంటే రచిస్తాడు. పైగా కృత్వా వేద విభాగం చ నీత్వానేన కులప్రథాం బ్రహ్మత్వం చ తథా కృత్వా భావ్యం వైదేహే మోక్షణం. వైదేహ మోక్షణం ఎప్పుడు స్వామివారికి చెప్తున్నారు. ఈ వ్యాసుడే వెనుకటిలాగానే మరలా పుడతాడు. మరలా పుట్టి మరలా ఈ వేదాలని విభాగం చేస్తాడు. చేసి ఈ భారత అనేటువంటి ఒక ఇతిహాసాన్ని రచించి ఈ భారత వంశానికి కీర్తిని తెచ్చి పిదప అప్పుడు విదేహముక్తుడై బ్రహ్మభావాన్ని పొందుతాడు. బ్రహ్మత్వంచ తథా కృత్వా భావ్యం వైదేహ మోక్షణం. పైగా వీత శోక భయశాంత నిర్వాణో గత కల్పన జీవన్ముక్తో చితామన వ్యాసోయం ఇతి వర్ణిత. ఈ వ్యాసుడు ఇప్పుడు జీవన్ముక్తుడే. జీవించి ఉండంగానే ముక్తిని అనుభవిస్తున్నవాడు. అంటే ఒక రమణ మహర్షి లాగా. రమణ మహర్షి బతుకున్నంత కాలంలో ఆ 70-80 సంవత్సరాలలో ఆయన ఎటువంటి స్థితిని పొందాడో ఈ వ్యాసుల వారు కూడా ఆ సమయంలో రాముల వారు ఆ ప్రశ్న అడిగిన సమయంలో ఆయన కూడా జీవన్ముక్త స్థితిని పొందాడు. కానీ వైదేహం అంటే విదేహ ముక్తిని అంటే అప్పటికి ఇంకా బ్రహ్మభావం కలగలేదు. ముక్తి కలగటే అదేంటి రెండు ఒకటేనా, రెండు వేరు వేరా అంటే రెండు ఒకటే. విదేహముక్తి అయినా సదేహముక్తి అయినా
ఆ సమయానికి విదేహముక్తి అంటే ఆ సమయానికి ఈ భావాన్ని వదిలేస్తారు, ఈ ఈ ఈ శరీరం అనేటువంటి దాన్ని వదిలేస్తారు. కానీ రమణ మహర్షి ఇప్పుడు ఆయన బతికున్నంత కాలం, అంటే ఈ దేహంతో బతికున్నప్పుడు, అంటే ఆ మాట తప్పు రమణ మహర్షి విషయంలో, ఆయన ఈ దేహంతో ఉన్నంత కాలం ఎటువంటి ఆత్మైక స్థితిని అనుభవించారో, ఆయన ఆ దేహాన్ని వదిలిన తరువాత కూడా అదే ఆత్మైక స్థితిలో ఉన్నారు. అంటే ఆయన ఆత్మే ఎప్పుడు కూడా, అంటే ఆ పరమాత్మ స్థితిలోనే ఉన్నారు ఆయన. భౌతికంగా కనిపించారు మనకి కొంతకాలం, ఆ తర్వాత దేహాన్ని వదిలేశారు. అలాని ఇప్పుడు కూడా ఈ వ్యాసుల వారు మనకి భౌతికంగా కనిపిస్తున్నారే కానీ ఆయన కూడా ముక్తి నందినవాడే. ఆయన కూడా వీత శోక భయ శాంత నిర్వాణో గత కల్పన. పైగా జీవన్ముక్తో జితామన వ్యాసోయం ఇది వర్ణిత. ఈ వ్యాసుడిప్పుడు జీవన్ముక్తుడు, మనోనిగ్రహయుతుడు, శాంతుడు, మోహరహితుడు, అహంకార మమకారాలు లేకపోవటం వలన శోక భయాలు లేక వెలుగొందుతున్నాడు. ఈయనకి అహంకారం లేదు, మమకారం లేదు. ఈ దేహంతో నీకు కనిపిస్తున్నాడు మాత్రమే, నీకు మాత్రమే కనిపిస్తున్నాడు, కానీ ఆయనలో ఆయన ఎల్లప్పుడూ ఆ ఆత్మైక భావన స్థితిలో రమించిపోతూ ఉంటాడు. భాగ్యం, బంధువులు, ఆయుర్దాయం, ప్రయత్నం, విద్య, జ్ఞానం, ఇవన్నీ కూడా సమస్థితిలో ఉన్నటువంటి జీవులు అందరూ ఇలానే ఉంటారు. అంటే వారికి ఈ స్థితి పట్ల వాసనలు ఉండవు. ఓకే, పైగా ఇవి ఒక్కొక్కసారి సమానంగా ఉండొచ్చు, ఒక్కొక్కసారి అసలు ఉండకపోవచ్చు, ఒక్కొక్కసారి హెచ్చు తగ్గులు ఉండొచ్చు. అంటే ఇంతకు మునుపు చెప్పారు కదా, వ్యాసుల వారు ఇంతకు మునుపు వచ్చినటువంటి 12 మంది వ్యాసులలో, అంటే 31 మంది వ్యాసులలో ఉన్నటువంటి 12 మంది వ్యాసులలో అంత జ్ఞానం లేదు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి, అంటే ఒక పరిణామం, ఆఖరికి వ్యాస మహర్షి యొక్క ఏదైతే మనం వ్యాస పదవి అని చెప్పుకుంటున్నామో అది కూడా పరిణామ క్రమంలో, అంటే మొదటి ఇప్పుడు మనకి వ్యాసుల వారు అని అన్నాం కదా, వ్యాసము అంటే ఏంటి, విభజించడం. అంటే మొట్టమొదటి వ్యాసుల వారు వచ్చినప్పుడు వేదరాశి ఎంత గుట్టగా ఉన్నదో ఆ ఆ వేద రాశిని అంతా వ్యాసం చేసినప్పుడు, విభజించినప్పుడు ఒక లెవెల్ వరకు తీసుకొచ్చారు. ఆ తరువాత మరొక వ్యాసుల వారు వచ్చి అలా విభజించిన వేదాలని మరలా ఇంకాస్త రిఫైన్ చేశారు. అంటే వ్యాసుల వారి యొక్క పరిణామం కూడా వృద్ధి చెందుతూ ఉంది ఒక రకంగా. అందుకని మొదటి వచ్చిన 12 మంది వ్యాసులకి కూడా అంత జ్ఞానం లేదు. అంటే ఆయన కూడా నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తున్నారు. ఎప్పుడైతే బ్రహ్మభావాన్ని పొందుతారో, ఆత్మైక స్థితి అంటే చేరారో, అప్పుడు ఆయన యొక్క పరిపూర్ణమైనటువంటి జీవన్ముక్త స్థితిలోనికి చేరిపోయారు. యచ్చతీయం విపర్యాసం భూరిభూత పరంపర బీజరాశి రివాజస్రం పూర్యమాణ పునః పునః. నాయనా, కొలవటానికి రాశిగా పోయబడినటువంటి ఈ ధాన్యపు గింజలు కొలిచిన తరువాత అదే రీతిగా ఉండవు కదా. అలాని ఈ ప్రాణులందరూ కూడా భిన్న భిన్న సృష్టులలో భిన్న భిన్నమైనటువంటి జ్ఞానముతో ఉంటారు. చాలా చాలా తేలికైనటువంటి ఉదాహరణ ఇది. ఒక బియ్యపు రాశి ఉన్నది, పెద్ద వడ్ల రాశి ఉంది, వడ్ల కుప్ప. ఆ వడ్ల కుప్పని మనం ఈ ఒక కొలతతో కొలుస్తాం, కొలిసి మళ్ళీ వాటిని వేరే రకంగా పోస్తాం. ఇంకో గుట్టలో, ఇంకో పక్కన అదే గుట్టలో పోయాం కదా, ఇంకో గుట్టలో పక్కన పోస్తాం. ఇప్పుడు ఆ 2 గుట్టలకి, ఆ 2 వరి కుప్పలకి ఈ తేడా ఏమైనా ఉంటుందా? బహుశా చూడటానికి బయటికి ఏం తేడా ఉండకూడదు, అది వడ్లే ఇది వడ్లే అంటాం చూసిన వాళ్ళు.
కానీ దానిని కొలుస్తున్న కొద్దీ ఒక చోట రాశి పెరుగుతూ ఉంటుంది, ఒక చోట రాశి పెరుగుతూ ఉంటుంది, ఒక చోట సమానంగా ఉండొచ్చు. మొదట్లో ఏదైతే మొదట రాసి ఉన్నదో, అంటే మొదట్లో ఒక 4-5 సార్లు కొలిచిన తర్వాత ఈ కుప్ప నాకు చిన్నదిగా ఉండొచ్చు, కొలవని కుప్ప పెద్దదిగా ఉండొచ్చు. కానీ క్రమక్రమంగా వెళ్తుంటే 2 కుప్పలు సమానంగా అవ్వచ్చు. ఆ తర్వాత ఇంకొక కుప్ప పెరగచ్చు, కొలవని కుప్ప తగ్గచ్చు, కొలిచిన కుప్ప పెరగచ్చు. ఇది ఎందుకు చెప్తున్నాము అంటే, స్వామివారు ఎందుకు అంటున్నారు వశిష్ఠ మహర్షి, ఒక్కొక్క సృష్టి జరిగినప్పుడు ఒక రకంగా ఉండొచ్చు. ఆ సృష్టి పరిణామ క్రమంలో కొన్నిసార్లు హెచ్చు తగ్గులు ఉండొచ్చు, కొన్నిసార్లు సమానంగాను ఉండొచ్చు. కానీ తత్వజ్ఞానికి ఏదైతే విషయం తెలిసిన అది వడ్ల కుప్పే, ఇది వడ్ల కుప్పే, ఏం చేసావురా నువ్వు అనొచ్చు. తత్వం తెలిసిన వాళ్ళకి నువ్వు ఎందుకు కొలుచుకున్నావు, నీది నీ నీ పరే నీ నీ యొక్క ఆలోచన మీద వదిలేస్తాను గాని, అది ఒకటే ఇది ఒకటే కదరా, అది వడ్ల కుప్పే, ఇది కొలిచిన తర్వాత కూడా వడ్ల కుప్పే. ఇప్పుడు కొలిచావు, ఏం చేసి సాధించావు? ఓకే, ఇందులో ఇన్ని క్వింటాల్ వడ్లు ఉన్నాయండి, ఏం చేసుకుంటావు ఇప్పుడు? ఆ జ్ఞానం తెలుసుకుని ఏం చేసావు? ఆ 100 క్వింటాల లెక్క చూసుకుని ఏం చేసుకున్నాం మనం? దాని మూలంగా ఏం లాభం ఉంది? అంటే ఎక్కడైతే అవసరం లేదు దాని ప్రకారం మనం వెళ్తాం, అవసరమైన దాన్ని పట్టించుకోవట్లేదు. అది వడ్లే ఇది వడ్లే కదరా. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఆశ్వస్తాంతఃకరణ శాంత వికల్ప స్వరూప సారమయ పరం అశమామృత తృప్తం అశమామృత తృప్త తిష్టతి విద్వాన్నిరావరణ. తత్వజ్ఞానికి ఈ అజ్ఞాన జనితములైనటువంటి వికల్పాలు లేవు. ఈ సృష్టి తరంగముల వలన అతని ఆంతరంగం తల్లడిల్లదు. ఏలయన అతడు ఎల్లప్పుడూ కూడా పరమశాంత్యామృతమున సంతృప్తుడు. అంటే పరమశాంతి అనేటువంటి ఆ అమృతాన్ని సేవించినటువంటి వాడు సంతృప్తుడవుతాడు. మాయావరణం తొలగగా అంటే లెక్కలు కట్టుకున్నావు, ఏం చేసావు? మాయావరణం తొలగగా అతడు కూడా బ్రహ్మస్వరూపమున వెలుగొందగలడు. అది వరికుప్పే, ఇది వరికుప్పే, అదే ఆత్మే, ఇది ఆత్మే, ఆ జ్ఞానమే, అదే అది ఏదైతే విడివిడిగా నేను చూసుకున్నాను, విడివిడిగా చూశాను, ఆ లోపం నాలో ఉన్నది. కానీ మన్నించాలి, నెట్వర్క్ కనెక్షన్ ఉన్నట్టుంది ప్రాబ్లమ్. ఇంతకుముందు ఎంతవరకు వచ్చారో సరే. ఆ మాలిన్యం ఏదైతే ఉందో ఆయన ఎందుకు ఆ మాలిన్యం అంటే రాముల వారు అడిగిన ప్రశ్న ఏంటి? శుకుల వారికి ముక్తి ఎందుకు కలిగింది, ఈయనకి ఎందుకు కలగల అని రాముల వారు ఒక డిఫరెన్షియేషన్ చేశారు ముక్తిలో. అరే ముక్తి ఒకటే, ఉన్నది ఒకటే, సదేహ ముక్తి అయినా విదేహ ముక్తి అయినా. అంటే ఇప్పుడు చెప్తున్నది ఏమిటి వశిష్ఠ మహర్షి? ఆయన శుకుల వారు పొందినటువంటి నిర్వాణ ముక్తి ఏదైతే ఉందో
అదే స్థితిలో వ్యాసుల వారు ఉన్నారు. నీకు భౌతికంగా కనిపిస్తున్నా కూడా ఆయన ఎల్లప్పుడూ కూడా ఆ ముక్తి తత్వంలోనే రమించిపోతున్నారు. ఆయన ఎలా ఉన్నారు నీకు కనిపించింది. లోపం ఎక్కడుంది? మనలో ఉంది. చూసిన చూపులో ఉంది. క్రితంసారి మనం చెప్పుకునే ఎగ్జాంపుల్ ఉంది కదా, ఇప్పుడు ఒక లాంతరికి దీపం లోపల వెలుగుతున్నప్పుడు ఆ ఆ లాంతరికి సంబంధించినటువంటి ఆ గాజు ఫలకం ఉంటుంది కదా, గాజు పెట్టేది ఏమంటారు, దీపానికి కొండెక్కకుండా గాజు ఇది పెడతారు కదా, దానికి మసి చుట్టుకుంటుంది కదా. అంటే ఇప్పుడు ఆ మసి చుట్టుకోవడం మూలంగా కాంతి తగ్గిపోయింది, మసి పట్టేయడం మూలంగా ఆ గాజుకి. దానికి సంబంధించి దాన్ని తుడుచుకుంటే మళ్ళీ ఆ కాంతి మళ్ళీ ప్రత్యక్షంగా చక్కగా ప్రకాశిస్తుంది ఆ లాంతర్. అంతే కదా. సో ఇప్పుడు లోపం ఎక్కడుంది? ఆ లాంతర్లోనే ఉంది. తుడవాల్సింది ఎవరు? తుడవాల్సింది దేన్ని? ఆ లాంతరుకే ఉన్నటువంటి ఆ గాజుని. ఆ గాజు దాన్ని తుడిచేస్తే గురువు గారు చేస్తున్న పని ఏది? నీలోనే ఉన్నటువంటి ఆ మాయ, లేకపోతే ఆ అజ్ఞానం, లేకపోతే ఆ మసి ఏదైతే ఉన్నదో అది గురువు గారు తుడుస్తున్నారు. అంటే రాముల వారి యొక్క అజ్ఞానాన్ని నిర్మూలిస్తున్నారు, తీసేస్తున్నారు. తీసేయటం మూలంగా రాముల వారు ప్రజ్వలిస్తారు. గురువుగా ఒక శిష్యుడికి చేయాల్సినటువంటి ఆ జ్ఞాన బోధ ఏదైతే ఉందో ఆ జ్ఞాన బోధ ద్వారా రాముల వారిలో ఉన్నటువంటి ఆ అజ్ఞానం అనేటువంటి ఆ మలినాన్ని తీసేస్తున్నారు. ఇది మనం అంటే రాముల వారు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఇంకొకటి చెప్పారు. మనం ఇక్కడతో ఆగుదాము. వచ్చే వారం మా అబ్బాయి ఒడుగు రమణి గారు చెప్పాను, నేను గంగాధర్ గారికి కూడా చెప్పాను. కాబట్టి చెప్పారు కాబట్టి తప్పకుండా రావాలి. తప్పకుండా తప్పకుండా మా అదృష్టం. అందుకని సో మేము ఎందుకంటే వచ్చే వారం కుదరకపోవచ్చు, ఆ పై వారం కలుద్దామండి. మళ్ళీ ఏప్రిల్ 13వ తారీఖు కలుద్దాం. ఇప్పటి వరకు ఇక్కడ ఆగుదాం. మీకు మనకి ఏమైనా ప్రశ్నలు కానీ ఏమైనా ఉంటే మనం చర్చించుకోవచ్చు, లేదంటే మనక ఇక్కడ ఆగుదాం. మనం పర్వాలేదండి. అంటే సారీ, నేను లైన్లో ఆన్లో ఉన్నట్టున్నాను. నేను ఏం లేదు, జడభరతుడు అంత అంత జన్మ వచ్చే నెక్స్ట్ జన్మకి ఇంత తప్పించిన దానిని పొందగలిగాడు అని మనకు తెలుసు కదా. అది లేడీలాగా పుడతారు కదా ఆయన. సో ప్రతి మనిషి ఒక మంచి జీవితాన్ని కావాలి అని అనుకున్నా కూడా కర్మని అనుసరించి జన్మలు వస్తాయి అంటారు కదా. అది దీనిని కాంట్రడిక్ట్ చేస్తున్నట్టు అనిపించింది నాకు. అది మీరు ఆ పై వారం వరకు ఆగుతారా? ఎందుకంటే కరెక్ట్ గా యాక్చువల్ గా మీకు నెక్స్ట్ వచ్చేటువంటి అధ్యాయం అదే. నెక్స్ట్ వచ్చేటువంటి అధ్యాయం మనకి ఒక రకంగా భగవద్గీతలో కర్మయోగంతో పోల్చుకోవచ్చు. అవునా? కరెక్ట్ గా మనకి అందుకని మనం 13వ తారీఖు కలిసినప్పుడు మాట్లాడుతాం. ఓకే అండి, తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సరే అయితే ఇక్కడ ఆగుదాం. మనం 13వ తారీఖు మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికి జై శ్రీరామ్.